హలో గాయ్స్, మా వదిన, మా చెల్లెలు, నేను రైస్, చికెన్, ఆనియన్. సో మా అందట్లో ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాము. ఆగండి టైమర్ కూడా పెడుతున్నాము. చూడండి వీళ్ళైతే చీటింగ్ చేస్తున్నారు. 1 2 3 స్టార్ట్. ఇదైతే చాలా వేడి ఉందండి. కారం కూడా ఉంది చాలా. మా కీర్తి గెలుస్తుంది. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేని బాబు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చానండి. అదేంటంటే మా వదిన, మా చెల్లెలు, నేను మేమైతే ఈరోజు అయితే ఫుడ్ ఛాలెంజ్ చేద్దాము, ఈటింగ్ ఛాలెంజ్ అని చెప్పేసి అయితే మీ ముందుకైతే వచ్చాము. చూడండి, రైస్, చికెన్, ఆనియన్స్ అంతే. ఎందుకంటే మేము ఇంతకుముందే ఆల్రెడీ తినేసాము అన్నాము. సో మళ్ళీ తినడం అంటే ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్పేసి అయితే కొంచెం వేసుకొని అయితే ట్రై చేస్తున్నాము. సో మా అందట్లో ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాము. ఈటింగ్ ఛాలెంజ్లో ఎవరు విన్ అవుతారో అయితే చూద్దాము. పనిష్మెంట్ కూడా ఉంటుందండి. ఎవరైనా తినకపోతే లేట్ తింటే వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఉంటుంది. పనిష్మెంట్ ఏంటో కూడా మీరు తర్వాత వీడియోలో అయితే చూద్దాము. లెట్స్ స్టార్ట్ ది వీడియో. తినాలి కంపల్సరీ మొత్తం. ఓకేనా? ఓకే. తినకపోతే పనిష్మెంట్. ఆగండి టైమర్ కూడా పెడుతున్నాము. చూడండి, మీకు కూడా కనిపించేలాగా ఇక్కడైతే టైమర్ కూడా చూపిస్తాము. ఎవరైతే ఎంత టైంలో అయితే కంప్లీట్ చేస్తారనేది మీకు అర్థమవుతుంది కదా. ఇదైతే మా ఫుడ్ అండి. టైం వచ్చేసి అయితే ఈవినింగ్ 6 o'clock అవుతుంది. సో అందుకే లైటింగ్ కూడా క్లారిటీగా లేదు. చూడండి వీళ్ళైతే చీటింగ్ చేస్తున్నారు, కలిపి ఉంచుకుంటున్నారు. నేనైతే ఇంకా టచ్ కూడా చేయలేదు. చూడండి, ఇక్కడ నేను టైమర్ కూడా స్టార్ట్ చేస్తున్నా. రెడీ 1 2 3 స్టార్ట్. గైస్, ఈ వీడియో అయితే మేము పెరట్లో అయితే షూట్ చేసాము. అక్కడంతా చెట్లే ఉన్నాయి, కూరగాయల తోట లాగా ఉంది. సో పెరట్ మధ్యలో అయితే ఇలా చైర్స్ వేసుకుని అయితే ఫుడ్ ఛాలెంజ్ చేయడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో పక్కనంతా గ్రీనరీగా ఉంది. సో అందులో ఇలా మేమైతే ఛాలెంజ్ చేయడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ఫన్గా అనిపించింది కూడా. మరి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ మీకు వెనకాల మామిడి చెట్టు కూడా కనిపిస్తుంది కదండి. సో పక్కనంతా మిర్చి తోట ఉంది. ఇదైతే చాలా వేడి ఉందండి, అందుకే నవ్వొస్తుంది. ఇక్కడ మీకు కోడి కూత కూడా వినిపిస్తుంది కదా. సో ఈవినింగ్ అయిపోయింది, 6 to 7 మధ్యలో అయితే జరిగింది. చాలా కారంగా ఉందండి. సో అందుకని చెప్పేసి అయితే నేనైతే చాలా లేట్ అయితే తిన్నాను. కొంచెం సాల్ట్ తక్కువ అయింది కర్రీలో. మేమైతే ఎప్పుడు ఈటింగ్ ఛాలెంజ్ చేయలేదండి. సో అందుకని చెప్పేసి ఒకరొకరు తింటూ ఉంటే అయితే చాలా నవ్వు వస్తుంది. ఒకసారి టైమర్ చూపించు, ఎంత అయింది? ఎగ్జాక్ట్లీ 2 టైమర్ minutes. చూపించండి. 2 minutes. 2 minutes. చూడ్డానికి అయితే రైస్ కొంచెమే కనిపించింది, కానీ ఎక్కువైంది. ఇలా చెట్ల మధ్యలో ఈవినింగ్ టైంలో ఫుడ్ ఛాలెంజ్ చేయడం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటే కనుక కామెంట్ చేయండి. అన్ని పీసెస్ కూడా కంప్లీట్ చేయాలి, రైస్ ఒకటే కాదు మొత్తం. మోర్ 1.5 minutes. మా కీర్తి గెలుస్తుంది. కీర్తి తక్కువ వేసుకోండి. కానీ చాలా కారం ఉంది. ఇక మా చెల్లెలది అయితే కంప్లీట్ అయిపోయిందండి. రైస్ అయితే కంప్లీట్గా తినేసింది. మా ఇద్దరిది రైస్ మిగిలిపోయింది, పీసెస్ కూడా మిగిలాయి కాబట్టి. సో ఇందులో అయితే మా చెల్లె అయితే విన్ అయింది. చూడండి ఇక చూపి. నాదైతే ఇంత రైస్ మిగిలిపోయింది, పీసెస్ కూడా అలాగే ఉన్నాయి. చెల్లెదైతే రైస్ అయిపోయింది, పీసెస్ ఉన్నాయి. అది కూడా రైస్ అయిపోయింది. కారమే చాలా ఉంది. దీంట్లో అయితే నేనే ఓడిపోయాను. టైం ఎంత అవుతుంది? టైం చూపి. 5 minutes. ఒకసారి చూపి. కరెక్ట్ 5 minutes. ఓకే, 5 minutesలో అయితే అయిపోయింది. దీంట్లో అయితే నేనైతే ఓడిపోయాను. సో దీనికి పనిష్మెంట్ వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము.
అందరికి బాయ్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ ఫుడ్ ఛాలెంజ్ ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దే. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డానీ బాబు ఛానల్.